నువ్వు చేసిన పనికి నాకు నిద్రలా పడుతుందనుకున్నా. నేనేం చేశాను వదినా? ఏం చేసావా అది కూడా నేనే చెప్పాలా? అసలు నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు వదినా. నీ నోట్లో ఆవగింజ కూడా దాగదనుకుంటా. నేనేం తప్పు చేశానో నాకు తెలియదు వదినా. జరిగిందంతా ఎవరికి చెప్పొద్దన్నాను? మరి మీ అన్నయ్యకెందుకు చెప్పావు? లేదు వదినా, మత్తు మంది కలిపి ఫోటోలు తీసింది సురేఖ హారం అడిగిన సంగతే చెప్పాను. మనిద్దరం డాక్టర్ని కలిసిన సంగతి చెప్పలేదు. బతికించావు. నువ్వు నా బంగారు ఆడపడుచువి. నిజంగా నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? అచ్చం నీలాంటి కూతురే నాకు పుట్టాలని భగవంతుణ్ణి కోరుకోవాలనిపిస్తుంది. వదినా, ఏంట్రే మధ్యన కనపడ్డం మానేసావు? ఏమన్నా లాటరీ తగిలిందా ఏంటి? అలాంటిదేం లేదురా. మాకు తెలుసులేరా, ఈ మధ్యన నీకు పరిచయాలు పెరిగాయి. వాళ్ళని మత్తులో పడాడేం, తర్వాత వాళ్ళతో మన కోరికలు తీర్చుకోవడం. వీణ్ణెక్కడో చూసినట్టుంది. చెప్పరా, ఈ హారం నీకెవరిచ్చారు? మీ ఆవిడ. చెప్పు. శుభా. రే అవినాష్, ఇదేదో బాగుందిరా. అలాంటి డబ్బున్న పార్టీ ఉంటే మాకు కూడా పరిచయం చేయరా. ఓఎస్, వై నాట్ రా. చెప్పరా, నీకు సురేఖకి ఏంటి సంబంధం? సురేఖ అదెవరు? నాకు పరిచయం ఉంది శుభతోనే. మేడం. ఓ రా అవినాష్. ఏంటి? మీకు విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటది? నేను మా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే ఆది వచ్చి నా వెంట పడ్డాడు. ఏంటి? ఆది నీ వెంట పడ్డా? వెంట పడడమే కాదు, నడి రోడ్డు మీద నా ముఖం పగిలేలా తరిమి తరిమి కొట్టాడు. అందుకే పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాను. అయితే చావు తప్పి కన్ను లొట్టపడి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చావన్నమాట. పర్వాలేదే ఆది, నిన్న నా వెంట, ఈ రోజు నీ వెంట. భేష్, కక్ష తీర్చుకుంటున్నాడన్నమాట. అవునండి. అబ్బో, భార్య మీద అంత ప్రేమ ఉడకబోస్తున్నాడన్నమాట. చాలా బాగుంది. హలో. హాయ్ సురేఖ. చెప్పు సందీప్. నువ్వు టెన్షన్ గా ఉన్నట్టు నేను కరెక్ట్ గానే గెస్ చేశాను అనమాట. సందీప్ ప్లీజ్. ఓకే ఓకే, ఎందుకా టెన్షన్? ఇప్పుడే అవినాష్ వచ్చి వెళ్ళాడు. ఏంటంట? ఆది అవినాష్ ని ఉతికాడంట. ఏ సోప్తో ఉతికాడేంటి? సందీప్ ప్లీజ్, నేను చెప్పేది వింటావా లేదా? వింటున్నా, చెప్పు. ఏదో ఒకటి చేసి ఆ శుభని వాడి నుండి దూరం చేయాలి. తప్పకుండా వేరు చేద్దాం. ఈసారి ఇంకా హై లెవెల్లో థింక్ చేయాలి. నువ్వు చేసిన తప్పేమిటో నీకు బాగా తెలుసు. నువ్వు హారం తీసుకెళ్ళిచ్చావే, వాడికి నీకు ఏం సంబంధమో ముందది చెప్పు. అడుగుతుంది నిన్నే, మాట్లాడవే. చెప్తుంటే అర్థం కావట్లేదా? వద్దు, నిన్నెక్కడి నుంచి వెళ్ళమంటుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతల్లి. నువ్వు ఇక్కడ ఉంటే ఇల్లే మైలు పడిపోతుంది. ఏ బాధగా ఉందా? సమ్మెటతో గుద్దినట్టుగా ఉందా? అత్తయ్య వచ్చావా? ఇంకా రాలేదేంటా చూస్తున్నాను. అత్తయ్య ఏంటో మాటలు? ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు అత్తయ్య ఏం తప్పు మాట్లాడిందే? అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా అత్త ఇలాగా వదిని బాధ పెడతావు? ఒంట్లో బాలేక ఇంటికొచ్చిన మనిషికి సాయం చేయాల్సింది పోయి శూలాల్లాంటి మాటలతో నిందించకూడదమ్మా. అంతకంటే వదిని గొంతు పిసికి మీరే చంపేయండి. ఆ పోయే ప్రాణం ఏదో హాస్పిటల్లో పోయింటే పీడ విరగడైపోయేది.